కేటీఆర్ మీదన కేసు ఈడీది ఖచ్చితం క్లియర్ అయిపోయింది. నోటీసులు ఇవ్వబోతోంది, రేపో మాపో నోటీసులు. నిన్నే చెప్పుకున్నట్టు మనం మొన్నటిదాకా అక్కడ కుటుంబానికి సంబంధించినటువంటి సమస్య ఏదైతే కవిత సుదీర్ఘకాలం పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది, బయటకు వచ్చింది, కాస్త రిలాక్స్ అనుకుంటే ఇప్పుడు మళ్ళీ కొడుకు దగ్గరకు వచ్చింది. కూతురికి వచ్చినటువంటి సానుభూతి కొడుక్కి రాదు. కూతురు దానికి సానుభూతి అంత పెద్దగా వచ్చిందంటే కనిపించలేదు. దానికి సాక్ష్యం జరిగినటువంటి పరిణామాలు, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి పరిస్థితులు కానీ చూస్తే ప్రజల్లో పెద్ద సింపతి ఏం కనిపించలేదు. మరి రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏమైనా కనబడుతుందని చూడాలి. అది పక్కన పెడితే బేసిక్గా పబ్లిక్లో అయితే చర్చ నడుస్తుంది. వేధిస్తారంటే ఎస్, అందరినీ వేధిస్తారు. అంతకుముందు కేసీఆర్ తీసుకెళ్ళి రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టలేదా, ఇదే కోణంలో అనుకున్నారు తప్పించి దాంట్లో అన్యాయంగా కేసు పెట్టారనుకున్నటువంటి వాళ్ళు తక్కువ, ఎవడు తప్పుడోడు కాదన్నటువంటిది ఎక్కువ. ఇప్పుడు కేటీఆర్ మీదనైనా అదే ఉంటుంది ఈడీకి సంబంధించి. కాకపోతే అవినీతి కాన్సెప్ట్లో కవిత కేసుకి దీనికి చాలా తేడా ఉంది. కవిత కేసులో అక్కడికి మద్యం అమ్ముకోవడానికి పర్మిషన్ తీసుకోవడం, అక్రమంగా పర్మిషన్ తీసుకోవడం, దానికి లంచాలు ఇవ్వటం, ఆవిడ సంపాదించుకుంటూ లంచాలు, అక్కడ లంచం పుచ్చుకున్నందుకు కాదు కవిత అరెస్ట్ అయింది, లంచం ఇచ్చినందుకు అరెస్ట్ అయింది. ఇప్పుడు కేటీఆర్ విషయంలో కూడా వసూలు చేసుకున్నందుకు కాదు ఇక్కడ కేసు అనేది. దీంట్లో నిబంధనలకు విరుద్ధంగా ఆ స్పోర్ట్స్ నిర్వహించారు, డబ్బులు ఇచ్చారు అన్నటువంటి పాయింట్. కాబట్టి ప్రస్తుతానికి ఈ రెండిట్లలో వీళ్ళని అవినీతి పరులు అనేటటువంటి పాయింట్ కంటే కూడా టెక్నికల్లీ ఒక ఆస్పెక్ట్ ఉంది. రెండవది దాంట్లో సంపాదించుకుంటానికా లేకపోతే పలుకుబడి కోసమా అంటే కవిత దాంట్లో సంపాదించుకోవడానికి, ఇక్కడ పలుకుబడి కోసం. ఈ రెండింటి మధ్యన తేడా ఉంది. అంత అంటే కేటీఆర్ మీద వ్యతిరేకత ద్వేషం పెంచడం ఈ అంశం ద్వారా అయితే సాధ్యం కాదు. కానీ కేటీఆర్ని అరెస్ట్ చేయడానికైతే రంగం సిద్ధమవుతుంది. ఏం జరుగుతుందో చూడాలి.